రైట్ అబౌట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. అసలు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏంటో చూద్దాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ టు ప్రొవైడ్ ఏ సెట్టింగ్ అవుట్ ద ప్రాక్టికల్ రిగీమ్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిటిజన్స్. సో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు దేనికంట, సిటిజన్స్ సంబంధించిందంట. ద యాక్ట్ అప్లైస్ టు ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ యాక్ట్ అనేది మొత్తం ఇండియాకి అంతా అప్లికబుల్ అవుతుందంట ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద యాక్ట్ ఆల్ ద సిటిజన్స్ హ్యావ్ రైట్ టు సీక్ information from any quarter which is under the control of the public authority. సో ఈ రైట్ ప్రకారం ఏంటంటే ప్రతి సిటిజన్స్కి తన యొక్క రైట్ను ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఫ్రమ్ ఎనీ క్వార్టర్ విచ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ కంట్రోల్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే రైట్ సిటిజన్స్కి ఉందని ఈ యాక్ట్ చెప్తుందన్నమాట. ద ఐడియా ఈజ్ టు గివ్ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, డిస్క్లోజర్ ఇన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. సో దీని యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, డిస్క్లోజర్ ఇన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పీపుల్కి తెలిసేలా చేయటం అన్నమాట. దిస్ యాక్ట్ స్పెసిఫైస్ ద సిటిజన్స్ హ్యావ్ రైట్ టు రిక్వెస్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్, obtain copies of documents, inspect document works and records, take certified samples of materials of work. ఈ రైట్ ప్రకారం సిటిజన్స్కి ఏమేమి రైట్స్ ఉన్నాయంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరమైతే వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్, వాటిని ఇన్స్పెక్ట్ చేసి ఏదైతే డాక్యుమెంట్ వర్క్ అయిందో వాటిని ఇన్స్పెక్ట్ చేయొచ్చు డాక్యుమెంట్ వర్క్స్ని, రికార్డ్స్ని. నెక్స్ట్, దానికి సంబంధించిన సర్టిఫైడ్ శాంపిల్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ వర్క్ అనేది తీసుకునే ఛాన్స్ కూడా సిటిజన్స్కి ఉంటుందన్నమాట. సో అసలు ప్రాసెస్ ఏంటంటే అండర్ ద యాక్ట్ ఆఫ్ ఆల్ అథారిటీస్ కవర్డ్ మస్ట్ అపాయింట్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. సో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. ఎనీ పర్సన్ మే సబ్మిట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ మేడ్ టు ద పిఐఓ. ఓకే, ఎవరికైనా సిటిజన్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్స్తే ఈ పిఐఓ అనే వారికి మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ద రిప్లై ఈజ్ టు బి గివెన్ వితిన్ 30 days ఆఫ్ ద రిసిప్ట్. సో ఆయన రిసీవ్ చేసుకున్న 30 daysలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ పీరియడ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ రిఫ్యూజల్. ఒకవేళ ఆయన కనుక మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోతే ఇది రెఫ్యూజల్ కింద ట్రీట్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ఎ ఫీ ఆఫ్ 10 rupees ఫైలింగ్ ద రిక్వెస్ట్, 2 rupees ఫర్ పేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి దానికి మనకి ఛార్జెస్ అనేవి ఉంటాయన్నమాట. ఫైలింగ్ రిక్వెస్ట్కి వచ్చేసరికి 10 rupees, 2 rupees ఫర్ పేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, 5 rupees hour off after the first hour మాట. If the application is below poverty holder there is no fees సో బిలో పోవర్టీ లైన్లో ఉన్న పీపుల్ అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. నెక్స్ట్, బిలో పోవర్టీ, అబోవ్ పోవర్టీ లైన్స్ అనేవి ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రేషన్ కార్డ్స్ అన్నమాట. సో మన రేషన్ కార్డ్స్ బట్టి మన పోవర్టీ లైన్ ఎలా ఉందనేది స్పెసిఫై చేసి మనకి అమౌంట్ అనేది ఫీజ్ అనేది ఛార్జ్ చేసి ఇది చెప్తారనమాట. ఎక్స్క్లూజన్స్: IBRAW, CBI, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంటర్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్, బ్యూరో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, BFC, CRPF, ITBF, Dadra and Nagar Haveli and Special Branch, Lakshadweep Police for that information relating to the allegation of human right violation could be given but only with the approval of Central or State Information Commission. So ఎక్స్క్లూజన్స్ ఇచ్చారు. ఎక్స్క్లూజన్స్ ఏంటంటే ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో
వీటికి సంబంధించి వాళ్ళు సిటిజన్స్ అంటూ ఎవరు ఇన్ఫర్మేషన్ హ్యూమన్ రైట్ వయోలేషన్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోకూడదు సిటిజన్స్. బికాజ్ ఒకవేళ ఇంకా మనకి అవసరమైతే వీ హ్యావ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి మనం పర్మిషన్ తీసుకొని అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జంప్షన్ ఫ్రమ్ ద డిస్క్లోజర్ సెక్షన్ 8. సో దీంట్లో కొన్ని ఎగ్జంప్షన్స్ అంటూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ ఆఫ్ విచ్ వుడ్ prejudicially affect the sovereignty and integrity of India. సో దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అంటే ప్రొవైడ్ చేయొచ్చు అని యాక్ట్ ప్రొవైడ్ చేస్తూనే కొన్ని ఎగ్జామ్షన్స్ అంటూ కూడా పెడుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేసేయచ్చు అనుకుంటారు. సో దీంట్లో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయన్నమాట. ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ విచ్ వుడ్ ప్రెజుడిషియల్లీ ఎఫెక్ట్ ద సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని ఎఫెక్ట్ చేసేవి డిస్క్లోజర్స్ మనం గ్యాదర్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ బీన్ ఎక్స్ప్రెస్లీ ఫోర్బిడెన్ టు బీ పబ్లిష్డ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కోర్ట్ ఆఫ్ లా ప్రొహిబిట్ చేస్తే దాన్ని కూడా వీ షుడ్ నాట్ గ్యాదర్. ఇన్ఫర్మేషన్ ద డిస్క్లోజర్ ఆఫ్ విచ్ కాజ్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఓకే, స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి కానీ పార్లమెంట్కి సంబంధించి అది బ్రీచ్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ విచ్ వుడ్ ఇంపాక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎంప్రహెన్షన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ అఫెండర్స్ అంటే తప్పు చేసే వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రాసిక్యూషన్ ఇన్ఫర్మేషన్ కానీ తీసేసుకోవడం అనేది కూడా చాలా రాంగ్ అని చెప్తున్నా. రాంగ్ అని కాదు, షుడ్ నాట్ కలెక్ట్. అడ్మినిస్ట్రేటర్ అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 239 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అడ్మినిస్ట్రేటర్ ఆర్టికల్ 239 ప్రకారం అపాయింట్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయకూడదు అన్నమాట. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్. అసలు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎంతమంది ఉంటారో చూద్దాం. కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ కమిషనర్, నెంబర్ ఆర్ నాట్ ఎక్సీడింగ్ 10. ఓకే, 10 మెంబర్స్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. 1 చీఫ్ కమిషనర్ ఉంటారు. ఆల్ కమిషనర్ షెల్ బీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత అపాయింట్ చేయబడతారు. హెడ్ క్వార్టర్స్ లొకేట్ అయింది మాత్రం ఢిల్లీలో మాట. నెక్స్ట్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ కమిషనర్ అండ్ నాట్ మోర్ దెన్ 10. ప్రతి దానికి 10 కన్నా మించకూడదని ఉందండి నెంబరు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఆర్ అపాయింటెడ్ బై ద స్టేట్. సో స్టేట్కి సంబంధించి స్టేట్ కమిషనర్స్కి సంబంధించి స్టేట్ అపాయింట్ చేయబడతారన్నమాట. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ స్టేట్ కమిషన్ ఆర్ ద కేస్ మే బీ షెల్ వైల్ ఇంక్వైరింగ్ ఇన్ టు ఎనీ మ్యాటర్ హ్యావ్ ద సేమ్ పవర్స్ యాజ్ ఆర్ వెస్టెడ్ ఇన్ సివిల్ కోర్ట్. సెంట్రల్ ఆర్ స్టేట్ దేనికైనా ఇన్ఫర్మేషన్ కమిషన్ సంబంధించి కేసులు ఏమున్నా చూడే దానికి సంబంధించిన ఎంక్వైరీస్ అనేవి ఎక్కడ జరగబడతాయంటే సివిల్ కోర్టులో జరగబడతాయంట. నెక్స్ట్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ మినిస్టర్, నెంబర్ ఆఫ్ CIC నాట్ ఎక్సీడింగ్ 10 మెంబర్స్, ఆల్ ద కమిషనర్స్. సో ఇందులో ఉండేవాళ్ళు కమిషనర్స్ అంట మొత్తం అందరూ కూడా. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అన్నమాట. So under this question we have discussed that right to information act and its specific that citizens have rights సంబంధించి ప్రాసెస్ ఏంటి, అసలు రైట్స్కి అసలు ఎలా అప్లై చేయాలి, ఎక్స్క్లూజన్స్కి సంబంధించి అంటే ఏవేం దాంట్లో ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి, ఇంకా దేని నుంచి మనకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అసలు సెంట్రల్ కమిషన్స్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎవరి చేత అపాయింట్ అవ్వబోతారు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, ఎవరి చేత అపాయింట్ అవ్వబోతారు, నెక్స్ట్ ఈ పవర్స్ అనేవి ఎక్కడ డీల్ చేయబడతాయి అనేవి మనం క్లియర్గా స్పెసిఫిక్గా తెలుసుకున్నమాట ఈ పర్టికులర్ క్వశ్చన్లో. సో దిస్ ఈజ్ అబౌట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ విచ్ విల్ కమ్ టు యువర్ ఎగ్జామ్స్. అండ్ నెక్స్ట్